అండి, నా మాతృభాష తెలుగులో మాట్లాడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. సో 2014లో ఆర్జీవి గారిది ఐస్ క్రీమ్ అనే సినిమాతో నా సంగీత దర్శకత్వ కెరియర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెస్టినీ నన్ను కర్ణాటకకి తీసుకెళ్ళింది. అక్కడ ఆల్మోస్ట్ 15-17 సినిమాలు చేశాను. లాస్ట్ ఇయర్ వినోద్ ప్రభాకర్ గారిది మాధవ్ అనే సినిమాతో 50 డేస్ కూడా ఆ సినిమా ఆడడం జరిగింది. పెద్ద సక్సెస్ అయింది. సో ఇప్పుడు షికండి అనే సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ రీ రికార్డింగ్ వరకే అనుకోవడం జరిగింది. బట్ కథ, దానికి ఉన్న స్పాన్, దాంట్లో ఉన్న వేరియేషన్స్ చూసి కొన్ని స్పెషల్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాతో పాటు మంజు కవి ఆయన కంపోజర్ కూడా చేశారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలా ప్రవీణ్ గారికి అండ్ గురుమూర్తి గారికి, టీం అందరికీ చాలా సంతోషం. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. బట్ రచ్చ గెలుస్తున్నాను, ఇంట కూడా గెలవాలని, దానికి మీ అందరూ ఆశీర్వాదాలు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చి వాళ్ళ అందరి మీడియా మిత్రులకి, అలాగే పెద్దవాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఇంకోటి ఏమంటే, నా తెలుగు అంతా ఫ్లూయెంట్గా రాదు. ఏమారా తప్పు అయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఏమైనా తప్పు అయితే దయచేసి నేను క్షమించండి. నా పేరు యువరాజ్ గౌడ. ఈ షికండి మూవీలో మెయిన్ యాక్టర్గా చేశాను. ఈరోజు నాకు ఈ టీజర్ చూసి చాలా హ్యాపీగా, అలాగే గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక గురుమూర్తి సార్ స్టార్టింగ్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు ఎక్స్పెక్టేషన్ కొంచెం ఉంది. ఈరోజు ఈ టీజర్ చూసి నేను ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ చేసానో అందుకే 100% ಮೇಲೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಟೀಸರು. ತುಂಬಾ ನನಗೆ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಕಾರಣ ಏನಂದರೆ ಗುರುಮೂರ್ತಿ ಸರ್ ಒಬ್ಬರವರು ಫಿಸಿಕಲ್ ಡಿಸೇಬಲ್ ಪರ್ಸನ್ ಮತ್ತು ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ ಅವರು ಈ ಫಿಲಮ್ನ ಚಾಲೆಂಜ್ ಆಗಿ ತೊಗೊಂಡು ಈ ಸಿನಿಮಾನ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಔಟ್ಪುಟ್ ತರಿಸಿದ್ದಾರೆ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಮತ್ತು ఈ సినిమా ఇంకొకటి ఏమంటే, ఈ సినిమాలో ఎవరెవరు పని చేశారో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఈ ఫిల్మ్ కోసం ఎఫర్ట్ చేశారు. అందరూ ఒకే చెప్తారు, సార్ ఈ స్టోరీలో దమ్ముంది సార్, ఈ సినిమా ఏనో అవుతుంది సార్. అలా మైండ్ సెట్లో అందరూ పని చేశారు. ఈరోజు అవుట్పుట్ వరకు వచ్చిన కారణం అందరూ, మా డైరెక్టర్ సార్, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. ఇంకొకటి ఏమంటే, మా డైరెక్టర్ సార్ ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక బలమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, మహాభారతం ఉన్న విషయంతో చెప్పడానికి వెళ్తున్నారు. నాకేమంటే, మా ప్రోడక్ట్ మీద చాలా నమ్మకం ఉంటే, గర్వంగా ఉంటే బయటికి వచ్చి చాలా చెప్పవచ్చు, ఇది మా సినిమా రా షికండి, చాలా బాగుంది. మీ అందరూ దయచేసి సపోర్ట్ చేస్తే సినిమా బాగవుతుంది అన్న నమ్మకం. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది మా గురుమూర్తి సార్కి, అలాగే ప్రవీణ్ సార్కి థ్యాంక్స్ చెప్తే చిన్న అవుతుంది. సార్ ఎలా లవ్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్ గురుమూర్తి సార్. అలాగే మా ಡೈರೆಕ್ಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದಯಾನಾ, ಉಮೇಶ್ ತುಂಬಾ ಎಫರ್ಟ್ ಮಾಡಿ ಸಿನಿಮಾ ತುಂಬಾ ಎಫರ್ಟ್ ಹಾಕಿದ್ದಾರೆ, ಎಸ್ಪೆಷಲಿ ದಯಾನಾ. అలాగే మా డిఓపి సార్ స్వామి సార్, ఆయన కూడా చాలా ఎఫర్ట్ వేస్తారు సినిమా కోసం. స్పెషల్ మెన్షన్ పర్సన్ మా ప్రదీప్తం సార్. ఎలా అంటే, ఈ సినిమాకి BGM స్కోర్ కొట్టింది మరో చర్మ కొట్టంగిತ್ತು సినిమాಗೆ. సార్ థ్యాంక్ యూ సార్, యూ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్. అలాగే ఇంకొకటి ఏమంటే, మా అన్నయ్య నిఖిల్ సార్. నాది అన్నది ఒకటే ఊరు, మైసూరు. ఏది కన్నా చెప్తున్నానంటే, అన్న అలాగే నాకు చాలా స్వీట్ హార్ట్ పర్సన్. నాకు తమ్ముడు అలాగా ఫీల్ ఇచ్చాడు అన్న. థ్యాంక్ యూ అన్న ఫర్ వాట్ యూ డన్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దీపక్ సార్, పాన్ ఇండియా స్టార్. ఆతో పాటు స్క్రీన్ చేయించుకోవడానికి నాకు అదృష్టం అని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే మా ನೀತು ಮೇಡಮ್, ಲಿಖಿತ ಸ್ವಾಮಿ ಅವರು ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತಾರಲ್ಲ ನಮ್ಮ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಕ್ಕೆ. ಮತ್ತೆ ತುಂಬ ಜನ ಇದ್ದಾರೆ, ಆನಂದ್, ಉಮೇಶ್ ಸರ್, ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ ಯು సో మచ్. సినిమాನ సపోర్ట్ ಮಾಡಿ. ఆ సినిమా చాలా బాగుంది. సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందరూ సపోర్ట్ చేస్తే సినిమా ఏమో అవుతుంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా తప్పు ఉంటే దయచేసి నాకు క్షమించండి.